హలో అండి. అందరికీ అనిపిస్తది నలుగురు ఉండి 4 ముద్దలు తిన్నా హ్యాపీగా ఉంటదని జెప్పేసి. కొంతమందికి అలాంటి అదృష్టం ఉండదు. ఎప్పుడు చూసినా ఒంటరిగానే వండుకు తినాల్సి వస్తా ఉంటది ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా. అలాంటి సిచ్యువేషన్ నేనే ఎక్కువగా ఫేస్ చేస్తా ఉంటాననమాట. ఎప్పుడు మా ఆయన, నేను, మా పిల్లలు కలిసి తిందామని ఎప్పుడూ అనిపిస్తది నా హార్ట్‌కి. కానీ అలాంటి సిచ్యువేషన్ మా లైఫ్‌లో ఎప్పుడన్నా వస్తదేమోనని ఎదురు చూస్తా ఉంటా. కనీసం సండే కూడా మాకు మా వారు మాతో ఉండి కలిసి తినే యోగ్యత అనేది లేదనమాట. మాకు చాలా బాధాకరమైన విషయాలు అవన్నీ. అంటే ఇప్పుడు మా హస్బెండ్ ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్‌కని వెళ్ళిపోతా ఉంటారు కదా! ఒక్కొక్కసారి ఆయన లేనప్పుడు నైట్స్ కూడా ఇంకా ఒంటరిగా అలాగే ఉంటాం అనమాట. చాలా బాధైన విషయం. అందరూ బానే ఉంటారు. 7కి, 8కి అలా వచ్చేసి డ్యూటీ నుంచి హ్యాపీగా భార్య పిల్లలతో చాలా సందడిగా ఉంటారు. కానీ మా హస్బెండ్ ఎప్పుడు ఇంకా అన్నీ ఒక్కడే చేసుకోవాలి కాబట్టి పొలం అని, అటు ఫోటో షూట్స్ అని, అటు షాప్ అని ఇంకా ఒక్కడే మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి మాతో ఉండేది టైం చాలా తక్కువ అనమాట. ఇంకా ఆయన లేనప్పుడు మేము సింపుల్గా ఇంకా రిక్కీ నేనే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వంటలు అయితే చేసేసుకొని తింటూ ఉంటాము. నాకెందుకో మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకున్నాను. నా లైఫ్లో కూడా మేమందరం కలిసి హ్యాపీగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజులు రావాలని కోరుకుంటా ఉన్నానన్నమాట. ఇక్కడైతే న్యూగా రెసిపీ అయితే చేశాను. అదేంటంటే బెండకాయ ఫ్రై నార్మల్గా చేసి లాస్ట్లో కొంచెం 2 ఎగ్స్ వేసేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేశాను. సూపర్గా అంటే సూపర్గా ఉంది. న్యూ రెసిపీ నచ్చితే ఎవరైనా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.